అని పిలుస్తే నీ కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినావు. నీకే పిచ్చి తెగినట్టుంది మరి. చిన్న చూపు చూస్తే ఊరుకోను. తర్వాత చేంజ్ కళ్ళలో పట్టుకొని వచ్చేస్తాడు అన్న. ఎందులోని నీకు నేను తీసుకోను. భయపడుతున్నా సందరికి నిజంగా వచ్చేస్తుంది. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపో అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు. తెలియకుండా ఈమె కొడుతుంది. అట్లా కాదు, అట్లా కాదు. వాట్సాప్ గైస్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి స్టైలిష్ ఆఫీషియల్. సరే చెప్పు. సంజనాకి ఫోన్ చేసాం. అవన్నీ కాదు, కార్తిక్ గడికి ఫోన్ చేసినాం. ఇదంతా సంజనాతో పంచాయతీ పెట్టుకున్నాం. ఈరోజు కార్తిక్ వచ్చినా ఎవరు వచ్చినా సంజన నేర్చుడే. ఆమె ఏ వీడియోలో ఇంటికి పోయినప్పుడు ఏ వీడియో నచ్చలేదు, నేను చాలా జెలస్ ఫీల్ అయినా, అయినా నువ్వు నాకే అన్నావు కదా అని అంటుంది. నాకు మస్తు కోపం వచ్చింది అని అన్నది. సో నేను చాలా హట్ అయినా. ప్రాంక్ చేయబోతున్నాం, ప్రాంకే. బట్ కొంచెం ఇది ఎమోషనల్ అవుతుంది, ఆమె ఎమోషనల్ అవుతుంది, ఆమె కొంచెం భయపడుతుంది. ఒకవేళ సంజన ఎక్కువ మాట్లాడింది అనుకో అయిపోతుంది. సంజన ఫిక్స్ అయిపోయి రావట్టి ప్రెగ్నెంట్ లేకపోతే అయిపోతుంది. నన్ను లావట్టాలంటే మంచి మంచి రావాలి. నన్ను లేపాను ఒక్కసారి, నన్ను లేపు కదా ప్లీజ్. లేపు మాట్లాడతారంట. సంజన ఇట్లా షార్ట్ ఇస్తా చూద్దాం. ఇది రిషికి తెలియకుండా మేము వీడియో కొడుతున్నాం. ఇది జస్ట్ మాట్లాడుతాం, ప్రాంక్ జస్ట్ ఫర్ ఫన్. కానీ ఏదైనా సరే సంజన అంటే రిషికి ఇష్టం. నిన్ను గుద్దుతా, సంజన గుద్దుతా, ఇద్దరు గుద్దుతాడు. ఓకే సో హాయ్ బ్రో, హౌ యూ? అంటే సంసారాన్ని మొత్తం కెమెరాలో పెట్టి చంపేస్తున్నాయి కదరా. ఏమ్రా నిన్న ఒక పోరుతున్నాడు, ఏం చేస్తున్నారా? చూసినా చెప్పే ఏమో సీరియస్ గా మేము నీతో మాట్లాడాలను. మస్తు ఎక్కువ అయిపోతుంది. నువ్వు ఏమన్నావు రిషాలో? అన్నా అని పిలుస్తే నీ కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినావు. నీ అన్న అయితే నువ్వు మధ్యలో వదిలేసి ఉంటావు. దూరం పెట్టడం వేరు, దూరం ఉండడం వేరు. అయ్యా రాఖీకి ఎందుకు రాలే అంటే అన్న లేడు. వీడియో చూసి మాట్లాడుతున్నా. చెప్పు ఇప్పుడు. మొహం చూసి ఆగిపోతున్నా, అర్థమవుతుందా? బాండింగ్
నాకొద్దు, నాకు బూతులే వద్దు. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. నీ అన్న కాదు నా అన్న. సరిపోని ఇన్ని రోజులు ఎవరితో ఉన్నాడు రిషానా? ఎవరితో ఉన్నాడండి? ఎవరితో ఉన్నాడు? నీకు ఫోన్ చేసిండు ఎప్పుడైనా? కానీ ఏం చేస్తున్నాడు? ఫోన్ లిఫ్ట్ చేయలేడు. అంటే సంజన ఏమంటుంది తెలుసా, నేను వచ్చేంత వరకే నీ పొజిషన్ తర్వాత చేంజ్. నేను ఊహించుకుంటాను కళ్ళలో పట్టుకొని వచ్చేస్తాడు అన్న. ఎందులోని నీకు నేను తీసుకోను. ఇప్పుడు బయటికి మా అన్న నాకు గుండెలు ఉంటాడు, అర్థమైందా? అక్క చెప్పాక ఆమెతో పెద్ద పంచాయతీ పెట్టుకున్నా నేను ఇంట్లో. ఎవరితో పెట్టుకున్నా నాతో కాదు. అర్థమైందా? ఇగో నీకు నా గురించి తెలియదు, నువ్వు ఇప్పుడిప్పుడే నన్ను చూస్తున్నావు. అన్నకు ఫోన్ చేసి అభిమానం తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం. 2 నిమిషాల తర్వాత ఈ కొట్లాడిన తర్వాత 2 నిమిషాల తర్వాత అన్నకు నేను ఫోన్ చేస్తా. అన్న ఈ సనబతం మాకు ఏందని బాధ అని చెప్పి అడుగుతాను. నీకు దమ్నేదా నాతో మాట్లాడంతా? డైరెక్ట్ రిషన్ ఎక్కువ మాట్లాడే అమ్మ, నువ్వు మావంతో మాట్లాడు. మావంతో మాట్లాడేమని ఉంటే మావాడు కాపీ. నేను భయపడుతున్నా సంజనకు నిజంగా వచ్చేస్తున్నా. लाइट डिस्को भैया लाइट डिस्को నాకు పిచ్చి తెంపియకని చెప్పు మౌనిక. ఏం మాటలు రావా అక్క? పిచ్చి తెంపి మాటలు ఇవ్వడం మాట్లాడుతున్నా మాట్లాడలేకపోతున్నా నేను. చూసావా అంత ఒక్కొక్కరు వచ్చే వసుకోవాలి. ఈమె మీద రెస్పెక్ట్ తో కాదు, ఈయన మీద ఉన్న రెస్పెక్ట్ తోటి ఆమె ఏమంటలేను. ఒక్కసారి పట్టుకుంటున్నావు రిషాను చిరిని పట్టుకుంటున్నావు, అర్థమవుతున్నా? దూరం ప్రెగ్నెంట్ కూడా ఫోన్ చేస్తున్నాను. నేను ఎవరితో భయపడదు. ఈమె పోయినాడు, ఇప్పుడు నేను భయపడాలి. కిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. ఏమైంది? కోపం వస్తుంది, ఏదో ఏదో మాట్లాడితే రిషానా నిజంగా రిషానా ఫోన్ చేసి ఎవరిని వదలను తక్కువ. అవును, నా వరకు వస్తే అందరిని మొట్ట ఉడిపేస్తాడు రిషాన్. అన్నకు ఫోన్ చేద్దామా? అవసరం లేదు, నువ్వు మాట్లాడు. చూడక్క జ్యోతినే తింటినా, నాకు నువ్వెంత నాకు కోపం వస్తుంది. నాన్న నాన్న అంటే ప్రతిసారి నాన్న నాన్న అనుకో. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపు. ఒకటే రథం కాకపోయినా మేమిద్దరం ఒకటే రక్తం, అర్థమవుతుందా? నేనే పుట్టిన ఒకటే రక్తం. జ్యోతి పుట్టిన తర్వాత నేను పుట్టిన, అర్థమవుతుందా? నేను చిన్న చెల్లి ఆయనకి. నువ్వు బయట దాన్ని, నువ్వు బయట దాన్ని, బయట దాన్ని ఫరక్ పడినప్పుడు ఎందుకు నాతో మాట్లాడుతుంది? ఎందుకు నన్ను ఏడిపిస్తుంది? నువ్వే వచ్చి నాతో కొట్లాడుకుంటున్నావు. మరి నేను కొట్లాడుకుంటే నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు? మరి కొట్లాడుతున్నా ఉన్నా కాబట్టి ప్లీజ్ నాన్న నాన్న అని సావదేగా, కోపం వస్తుంది. మా అన్న అంతే. నాన్న నాకు నాకు ఒక్కడికి అన్న, ఎవరికన్నా నువ్వు ఇప్పుడు వచ్చినా వెళ్ళిపోతావు. నేను ఇప్పుడు వచ్చినా సరే నేను ఈయన ఉన్నా, నేను అన్నను వదిలి పోలే. నేను కూడా ఎక్కడికి వెళ్ళలే.
జస్ట్ దేవుడు పరీక్ష తీసుకుంటు మాకు అక్క నేను నిజంగా ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ మేము మస్తు మాట్లాడేసి నిజంగా అక్క ఏమేమో మాట్లాడుతుంది కానీ నా అన్ననే అక్క నిజంగా ఫోన్ చేస్తా నాకు కోపం వస్తుంది ఏడుస్తున్నావు అసనా ఏడు నేను కాదు నేను కూడా రిషాన్న ఫోన్ చేస్తాను నేను కూడా ఏడుస్తా ఏమైంది సనా ఎవరికన్నా ఎవరికి కాదు నాకు మాట్లాడుకున్నాను ఏం కాదురా ఏమైంది ఇప్పటిదాకా మంచిగా అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు అరే అందరికి అన్ననేనా ఏడుస్తుంది అన్న తెలిసే కోపం వస్తుంది అమ్మ ఆయనకి నీకేం తెలిసే గమ్మునుండు నువ్వు సంజన ఏడిపించు మన పని కాదు గమ్మునుండు అరే ఏడ్చుదాన్ని ఆమె ఏడుస్తుంది ఏడుస్తున్నావే నీకు అర్థమవుతుంది ఎంతైనా కొడతా నేను కొట్టేదాకా అది కూడా ఏడుస్తుంది ఎందుకు దాన్ని బెదిరిస్తున్నావు నాకు అట్లా అంటే నాకు మస్తు నాకు కూడా మస్తు చేసిండు రిషి అన్నట్లయితే మంచిగా చెప్పు ఆమె ఏడుస్తుంది ఆమె బాధపడే టైంలో నువ్వు మంచిగా చెప్పు నువ్వు నీకు కూడా అన్నదే అన్న ఇప్పుడు అన్న కాదంటురా అక్క ఒక మాట కాదంటురా ఒక మాట సరే నువ్వు కాదు ఈమెనే ఆమెనే అంటారా సరే నన్నే నువ్వు తమ్ముడు కాదు రాబోయే అని చెప్పి ఇప్పుడు దూరం పెట్టిన ఎట్లు ఏడ కలిసినా సరే ఆయన అంటే వీళ్ళు అట్లా కాదు వీళ్ళు బాగా మా అని ఫిక్స్ అయ్యారు కదా ఇద్దరు నీకే ఫస్ట్ నాకు దాని తర్వాత ఫస్ట్ నా లైఫ్ లో వచ్చింది అన్న అర్థమైందా దాని తర్వాత మీరు వచ్చారు ఫస్ట్ ఆయన ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారో అని నాకు తెలుసు నాకు అసలు నాకు నీకు వాడాల్సిన అవసరమే లేదు సరే రిషి అన్న ఫోన్ చేసి అడుగు నేను ఎవరు అడగను నాకు తెలుసు అన్న గురించి అడగాల్సిన అవసరం కూడా లేదు నాకు కూడా తెలుసు అందుకని నేను అడుగుతలేను ఏడుస్తున్నావు కాబట్టి అడుగుదామా అని అడిగినా ఏమైంది మీకు అసలు సరానికి పిచ్చి పట్టింది అవే మొన్న కూడా వీడియోలు అన్నది అంటే కదా నాకు జెలస్ ఫీల్ అయింది నేను అన్నా అంతే దేవుడా ఇప్పుడు ఏం చేద్దాం నాకు కూడా తెలియదు నాకు కూడా అన్నానే కదా నేను కూడా వదిలా ఏడు సైడ్ నాకు కూడా బాధ లేదు ఒక అన్న కోసం కొట్టుకుంటున్నావు ఎవరి కోసం కొట్టుకోవారా వీడు మాత్రం అత్త కోసం కొట్లాడుతున్నా నాకు అన్న ఎట్లా ఉంటాడో నాకు తెలుసు కాబట్టి నేను కొట్లాడ ఇయ్యలే కానీ సరే వదిలే మీరిద్దరు చెల్లెలే కదా నా ఫ్రెండ్ రిషాన్న ఇప్పుడు రిషాన్న ఒక్క మాట అడిగితే రిషాన్న ఇద్దరికి ఒక్క చిన్న దెబ్బ తాకినా ఒప్పుకోడు ఆమెకు కూడా తెలుసు ఆమెకు కూడా తెలుసు టీమ్ లో వర్క్ పాపం సనా నోరు లొడలడా లొడలడా వాగుతుంది సందుల మాటలకి నోరు మూతపడ్డాది నోరు మూతపడ్డాది చెప్పు ఏమైంది వీడియో కొడదామన్నావు సంజన మీద ప్రాంక్ అన్నావు ఏదో ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఫన్ కోసం కానీ ఆమె మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు సరే చెప్పు ఏం కాదు మనం ఇద్దరం చెల్లెలని చెప్పే పాపం ప్రాంక్ కాస్త బిస్కెట్ అయ్యింది ప్రాంక్ కాదు మీ ఇద్దరు అన్నలకి అన్న ఫ్రెండ్ అడు ఇద్దరు కన్నా చెప్తున్నా ఇప్పుడు అయినా వింటలేదు సరే పలికిన ప్రతి మాటలు తెలిసెను ఇద్దరికి అన్ననే లేదు ఇద్దరికి అయ్యో ఏడుస్తుంది సరా మళ్ళా లేచింది ఏందో సంజనాని
అరే రిషి నీకు తెలియకుండా మేము వీడియో కొట్టినాం రా వీళ్ళు చూడు రచ్చ చేసేసిర్రు సరా నెక్స్ట్ సో గైస్ మేము ఈ వీడియో ఎండింగ్ ఇచ్చిన తర్వాత నాకు ఫస్ట్ తెలిసి కాకపోతే అప్పుడు మాట్లాడలేకపోయినా ఛాన్స్ దొరకలేదు ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి నేను అసలు వదలను కార్తిక్ వచ్చిన అసలు ఒప్పుకున్నా స్టోరీ పెట్టిండు నాకు గోల్డ్ బ్రాస్లెట్ కూడా ఇచ్చిండు మా ఇంట్లో పైసలు కూడా ఇచ్చిండు అన్ని పెళ్ళేసి నిజంగా నాకు పోటీగా ఇన్ని రోజులు ఎస్ఆర్టీమ్ లో ఒకరు వస్తారని చెప్పి నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎవరు వచ్చినా నేను బరాబర్ మాట్లాడేదని ఎందుకో ఇది విషయంలో మ్యాటర్ కాబట్టి కొంచెం ఇది అయినా అక్క 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 డైరెక్ట్ నా పెళ్లి నా గోల్డ్ ఇప్పించి నా బర్త్డే స్టోరీ అంటే నా పెళ్లి అదే అది నేను ఏడిపించి నేను ఎమోషనల్ చేసి నేను ఇది చేద్దాం అనుకుంటే నువ్వు దాన్నే ఏడిపించినావు తెలుసా అసలు తట్టుకునేదే లేదు ఎండింగ్ ప్లీజ్ వీడియో ఎండింగ్ ఇచ్చే స్టార్ట్ చేసింది నువ్వే ఎండింగ్ ఒక లైక్ కొట్టుది అమ్మతోనే సంజనాన్ని ఇంత హూప్ లో ఇంత హుషారుగా అస్సలు ఎక్కువ వీడియోలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం ఊపేసింది నేను అయ్యో కాటికే గీటికే మొత్తం అదర కొట్టేసి వెళ్ళిపోయింది వద్దులే మన ఇద్దరు కన్నాను ఫోన్ వీడియో అన్నలోని ప్రాణం నువ్వమ్మ చిటి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తా ఒక ఫోటో దగ్గర ఇద్దరు ఒక ఫోటో దగ్గర కొట్టేసిన ఆల్రెడీ ఫోటో దగ్గర ఇద్దరు అందరికి ఇప్పుడు ఏం చేద్దాం ఎందుకైనా కలుపుకోవాలి మా అంటే ఇంకేం చేయలేం ప్రాంక్ చేద్దాం అనుకున్నాం నీకన్నానే నాకన్నానే ఇద్దరు ఫస్ట్ అన్నుండే కానీ రిషి నువ్వు సడన్ గా రిషి కాదు సడన్ గా రిషి కొంచెం సంజనకి ప్రిఫరెన్స్ ఇచ్చి సడన్ లేకపోతే నేను పిచ్చిన రోడ్లో పిచ్చమనుకుంటున్నాను అసలు జ్యోతికే ఆ ఎయిర్పోర్ట్ పోయి పికప్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఆమెని అంత మంచి చూసుకునేటప్పుడు నేను జెలస్ ఫీల్ అయ్యి 2 రోజులు అన్నం తినలేను ఇటు పోతే ఇంకా నేను నెల మొత్తం ఇగో ఇట్లా మామాను మామా రిషి మామా నువ్వు కూడా ఎవరైనా అరే లవర్స్ కోసం పైసల కోసం బట్టల కోసం కొట్టుకుంటారు కానీ మేము ముగ్గురం మన ముగ్గురం ఉన్నాం జ్యోతి నేను ఈమె అన్నల కోసం నల్లి పెట్టుకుంటాం అంటే ఉంటది మినిమం ఉంటది మాతోటి సో గైస్ సో నాకు కూడా పోటీ ఇప్పుడు నెక్స్ట్ జుట్టు పట్టుకుని కొట్టుకోండి ఇంకా రిషికి తెలియదు వీడియో కొడుతున్నాను ప్రెగ్నెంట్ ఉంది కదా ఈమెతో కొంచెం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఏమన్నా ఆమె నిన్ను మొత్తం తొక్కి నలిపేసింది వీడియో మొత్తం నీకు సిగ్గు లేకుండా మళ్ళీ నీకు సిగ్గు లేకుండా మళ్ళా పాపం వదిలేసిన అంటుంది నీ బతుకు అందరికి తెలుసు నేను నీకే సపోర్ట్ చేస్తాను అయిపోయింది సార్ అది కాదు ఒక మాట అన్నా ఏమన్నా నా చెల్లెలు కాదను నువ్వు కాదను అంట నా సొంత చెల్లెరాను నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి స్టైలిష్ ఆఫీషియల్.